ఆపరేషన్ వాలంటీర్ ఫస్ట్ హాఫ్ సిద్ధం దేనికి అనుకుంటున్నారు యుద్ధానికి సెకండ్ హాఫ్లో యుద్ధం చేసి పడతాడు అనమాట వరుణ్ తేజ్ పెళ్ళైన తర్వాత మంచిగా ఇటు కొట్టేశాడు లవన్ త్రిపాఠి నాకు తెలిసి ఈ సినిమా అత్తగారి తరపు నుంచి ఆఫర్ వచ్చినట్టున్నది ఎందుకంటే మొత్తం హిందీ వాళ్ళే ఉన్నారు డబ్బింగ్ కూడా మాక్సిమం మన తెలుగు కనబడుతుంది అంటే హిందీలో తీసి సినిమా తెలుగులో డబ్ చేసినట్టు అనే ఫీలింగ్ కలిగింది కానీ మొన్న కొన్ని మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా వాళ్ళు అయితే డైరెక్ట్ తెలుగులో షార్ట్ తీశారు నార్త్ ఇండియన్స్ మళ్ళీ కొన్ని పాకిస్తాన్ క్యారెక్టర్లు ఉండడం వల్ల వాళ్ళతో డైరెక్ట్ హిందీలో చెప్పించి అవి తెలుగులో డబ్బింగ్ చేసినట్టారు మంచిగా అనిపించేది ఆర్మీ నేవీ త్రివిధ దళాలు ఉన్నాయి కదా మనకి ఇవి సో దీంట్లో మనకు ఉత్సాహం ఉన్న యువకులు పాల్గొనాలని దేశ సేవ చేయాలనుకునే వాళ్ళు ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి మంచి మూవీ అనమాట దేశ సేవ కోసం ఎలా ప్రాణ త్యాగాలు చేస్తారు దేశాన్ని కాపాడే మూమెంట్లో ఎటువంటి ఐడియాస్ వస్తాయి ఆ ఐడియాస్ని ఎలా సక్సెస్ చేసుకోవాలి సక్సెస్ అవ్వకపోతే మన సీనియర్లు కమాండర్లు కానీ కెప్టెన్ కానీ ఎలా తిడతారు ఇవన్నీ భరిస్తూ కూడా ఒక స్పైగా ఏజెంట్గా దేశ సేవలో నెంబర్ 1కి వెళ్ళాలి ముందుకెళ్ళాలనుకుంటే ఎలా అనే ఈ సిచ్యువేషన్ చూపించాడు ఒకటి చిన్న ప్రయోగం ఏంటి చేస్తారు 20 మీటర్ సైడ్ తోటి అంటే నేల నుంచి 20 మీటర్ సైడ్తో వెళ్తే శత్రు సైనికుల రాడార్లకు దొరకకుండా అంటే యుద్ధ విమానాలు వాళ్ళకి దొరకకుండా శత్రు దేశం మీద అటాక్ చేశారనమాట సో అది సక్సెస్ అవుతుంది అనమాట అవ్వదు అని సీనియర్లు తిడదా అంటే నేను చేస్తా పోతాని పట్టుబట్టి మరి వెళ్ళి వరుణ్ తేజ్ సక్సెస్ అవుతాడు అనమాట ఆ యుద్ధంలో భాగంగా ఖచ్చితంగా ఇటు కొట్టిన మంచిగా అనిపించింది నాకైతే చాలా బాగా అనిపించింది సూపర్ మూవీ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను కెమెరామెన్గా వర్క్ చేశాను ఆ సినిమా చాలా బాగా వచ్చింది ఇట్స్ ఒక హాలీవుడ్ మూవీ క్వాలిటీ ఉంది ఈవెన్ సౌండ్ డిజైనింగ్ విజువల్ ఎఫెక్ట్స్ కలర్ గ్రేడింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ సో నైస్ ఒక హాలీవుడ్ మూవీ క్వాలిటీ కనిపిస్తుంది సో అదంతా ప్రొడ్యూసర్స్ అవన్నీ డిపెండ్ అయి ఉంటాయి కదా దానికి తగ్గట్టుగా ఉంటుంది వాళ్ళ బడ్జెట్ వాళ్ళ తగిన అలాంటిది ఏం లేదండి డైరెక్టర్ గారు తన ఒక స్ట్రాటజీతో వెళ్తున్నారు ఎలా ప్రమోట్ చేస్తే బాగుంటుంది అనేది దాని ప్రకారం ఆయన అది చూసుకున్నారు అదే దానికి ఆయన ఎంతవరకు చేయాలో ఆ ప్రాజెక్ట్కి ఎంతవరకు ఆయన పెట్టాలనుకున్నారో ఎంతవరకు దానికి ఎఫర్ట్స్ ఇవ్వాలో తనకున్న లీడ్స్ ద్వారా ఆయన చేసుకున్నారని ఫీల్ అవుతాను అవును అదే ఇప్పుడు ఈ సినిమా స్టోరీ అనుకున్నప్పుడు ఆయన మనసులో ఉన్న స్టోరీ ఒక డైరెక్టర్గా తను ఏం చెప్పాలనుకున్నాడు చెప్పేశాడు దానికి సిమిలర్గా ఇంకో ప్రాజెక్టు వచ్చింది అనే దానికి తర్వాత ప్రాజెక్ట్స్ ఏమున్నాయో తెలియదు సో ఎవరి యొక్క టాలెంట్ వాడిది ఎవరి యొక్క మేకింగ్ క్వాలిటీ వాడిది దాని ప్రకారం ఆయన ప్రొసీడ్ అయిపోయారని నేను అనుకుంటున్నాను చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ లేదు బ్రో హిడింబా కావచ్చు ఏజెంట్ సైడ్స్ సాత్రేలో ఒక 10% కూడా లేదు బట్ స్టిల్ వీళ్ళంతా రాజ్ కందుకూరి శివ కందుకూరి వీళ్ళ దగ్గర అంతా మంచి టీం ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వచ్చే మూవీస్లో మంచిగా వస్తారని మనం ఆశిస్తాం దిష్టి బొమ్మ అదే ఆ కాన్సెప్ట్ అయితే బాగానే ఉంది ఆ చెక్కతో చేసిన దిష్టి బొమ్మ లైన్ బాగానే ఉంది బట్ ఓవరాల్గా సినిమా అయితే విషయానికి వస్తున్నా ఎయిర్పోర్ట్స్ గురించి మనం జరిగింది కదా అదే చూపించారు సినిమా అయితే చాలా బాగుంది ఎందుకంటే ప్రతి ఊరికి మన ఇండియన్కి కనెక్ట్ అయిపోతుంది సినిమా అయితే ఎక్కడ ఇది ఉంది అది లేదు అనుకుంటే చాలా బాగా తీసారన్న అట్లా ఒక లవ్ కూడా ఉంటుంది అట్లా లవ్ స్టోరీ కూడా ఉంటుంది సినిమా అయితే చాలా బాగుంది ఓవరాల్గా వరుణ్ తేజ్ యాక్టింగ్ గురించి చెప్పాలంటే ఆయన పర్ఫార్మెన్స్ వన్ మంచి అన్న ఎందుకంటే అట్లా అంతా జీవించేశారు ఆయన క్యారెక్టర్లో ఒక ఎయిర్పోర్ట్ గురించి ఉండడం ఏంది ఆయన తిప్పడం ఏంది ఆయనకి అసలు ఆ గ్రాఫిక్స్ విషయానికి వస్తే అన్న నిజంగా అంత చేశారా అనిపించిన సినిమాలో అయితే చాలా బాగుంటుంది అన్న సినిమా అయితే ఓవరాల్గా ఓకేనా 4కి 5కి 4 రేటింగ్ ఇస్తాను థ్యాంక్ యూ